బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్లారు. నిందితులను ఊరేగించిన పోలీసుల చర్యలను స్థానికులు మెచ్చుకున్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నిందితులపై పోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు పోలీసులు. సెప్టెంబర్ 25న నగర వనంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. కాగా ఘటనకు ముందు నిందితులు వైసీపీలో యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా గతంలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమంలో కూడా వీళ్లు పాల్గొన్నట్లు గుర్తించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడ్డ ముగ్గురు యువకులు ఇతర రాష్ట్రాల నుండి లిక్కర్ తరలింపు, లాటరీ దందాతో పాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు మరింతగా ముమ్మరం చేశారు పోలీసులు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకుల్ని అరెస్టు చేసి రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్లారు. మన విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎవరైతే గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారో వాళ్ళని పోలీసులు రోడ్డుపై నడిపించి అందరూ చూస్తుండగా, జనం చూస్తుండగా ఆ రోడ్డుపై నడిపించి వాళ్ళను కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ ఊరేగింపు చేసుకుంటూ, అంటే చేసినటువంటి తప్పుని అందరికీ చూపించే విధంగా వీళ్ళే అత్యాచారానికి పాల్పడ్డారు, వీళ్ళే నేరానికి పాల్పడ్డారు అని స్థానికులకు చూపిస్తూ రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. నిందితుల్ని ఊరేగించిన పోలీసుల చర్యల్ని స్థానికులు మెచ్చుకున్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి అంటూ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే నిందితులపైన పోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 25న నగర వనములో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. కాగా ఈ ఘటనకు ముందు నిందితులు వైసీపీలో యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా గతంలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమంలో కూడా వీళ్లు పాల్గొన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. పట్టుబడ్డ ముగ్గురు యువకులు ఇతర రాష్ట్రాల నుండి లిక్కర్ తరలింపు, లాటరీ దందాతో పాటు పేకాట శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మనం విజువల్స్లో మనం చూడొచ్చు. ఎవరైతే గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారో, అత్యాచారానికి పాల్పడ్డారో బాలిక పైన ఆ ముగ్గురు నిందితుల్ని పోలీసులు రోడ్డుపై జనమందరూ చూస్తుండగానే వాళ్ళను నడిపించుకుంటూ కోర్టుకు తీసుకొచ్చారు. స్థానికులు కూడా పోలీసులు చేసినటువంటి చర్యను అభినందిస్తున్నారు. సో తప్పు చేసినటువంటి వాళ్ళని ఇంకొకసారి తల ఎత్తుకోకుండా, ఇటువంటి తప్పులు ఎవరు చేయకుండా, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు వాళ్ళందరినీ రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం మంచి పని, మంచి చర్య అంటూ, అట్ ద సేమ్ టైం వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు తీసినారు లోపల. చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకుల్ని పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు కోర్టుకి. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ముగ్గురు ఎవరైతే బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళ ముగ్గురుని జనం అందరూ చూస్తుండగానే రోడ్డుపై నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. అయితే పోలీసులు చేసినటువంటి ఈ చర్యను స్థానికులు ఆహ్వానిస్తున్నారు. పోలీసులు చేసినటువంటి చర్య పట్ల సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఈ విధంగా జనం అందరూ చూస్తుండగా రోడ్డుపైన నడిపించుకుంటూ తీసుకెళ్లడం వల్ల మరొకళ్ళు అటువంటి ఒక నేరానికి పాల్పడడానికి భయపడతారు. నేరానికి పాల్పడకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎంతో కొంత చాలా వరకు ఆలోచించగలుగుతారు. కాబట్టి పోలీసులు చేసినటువంటి చర్యను అభినందిస్తున్నారు స్థానికులు. అలాగే వీళ్ళకి బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డ ఈ ముగ్గురు యువకులకి కఠిన శిక్ష పడాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళ ముగ్గురు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో దోషుల్ని
రోడ్డు పైన నడిపించుకుంటూ పోలీసులు జనమందరూ చూస్తుండగా నడిపించుకుంటూ వచ్చారు, కోర్టుకు తీసుకెళ్లారు. అయితే ఈ దోషులకి కఠినంగా శిక్ష పడాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపైన పోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్ 25న నగరవనంలో బాలికపైన గ్యాంగ్ రేప్ జరిగింది. కాగా ఈ ఘటనకు ముందు నిందితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నట్లు, అనేక కార్యక్రమాల్లో వీళ్ళ పార్టిసిపేషన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో రీకాల్ చంద్రబాబు అనే కార్యక్రమంలో కూడా వీళ్ళు పాల్గొన్నట్లు గుర్తించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు ఇంకా విస్తుపోయే విషయాలు, వీళ్ళకి సంబంధించినటువంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్, నేర చరిత్ర, లేదంటే వీళ్ళు ఒక అసాంఘిక కార్యకలాపాల్లో ఏ రకంగా పాల్గొంటున్నారనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులకు ఇంకా మరిన్ని విస్తుగొలిపే విషయాలు తెలుస్తున్నాయి. ఈ ముగ్గురు యువకులు ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తరలించడం, లాటరీ దందా చేయడం, దాంతోపాటుగా ఇక్కడ లోకల్గా పేకాట శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ ముగ్గురు దోషుల్ని అందరూ చూస్తుండగా రోడ్డుపై నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు చేసినటువంటి చర్యను స్థానికులు వెల్కమ్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు. వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అంటూ స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ముందు మన మురకంపట్టు దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయిలైనటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సంతపేటకు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సీసీ గుంట రోడ్పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ వీడియోలు తీసుకోవడము, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో, పెనుమూరు క్రాస్ దగ్గర నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు. వాని వెంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు అతనితో బెదిరించి అతని దగ్గర ఉండే ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు, తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి హ్యాబిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడుతున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో
సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అమ్మాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండడానికి అవగాహన కల్పించండి కోర్చు ముగిస్తుంది. సార్ కొంతమంది పాత్ర కూడా తెలుస్తూ నగర కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ప్రమేయం కూడా ఉన్నట్టుగా అతను ఫోన్ సీజ్ చేసినట్టు సమాచారం. ఫోను అతను ఫోన్ కూడా సీజ్ చేస్తున్నారు, ఫోరెన్సిక్ పంపించారని చెప్పేసి ఒక ఆరోపణ వస్తా ఉంది. ఎవరిది పేరు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారంట కదా సార్. ముద్దాయిల దగ్గర ఫోన్లు ఉండవు, చేయడం జరిగింది. సార్ ఆయన అడిగారు సార్, ఒక కార్పొరేటర్ దగ్గర వీళ్ళు ఈ ముద్దాయిల వీడియోలు వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టు కార్పొరేటర్కి అతను ఫోన్ ఏమైనా సీజ్ చేశారు. అదే అది అదంతా సార్ వీళ్ళది ఇదే ప్రభుత్వం వాళ్ళ మొబైల్స్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మనము మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం. అంటే ఎన్ని గుర్తించారు సార్ అలా వీడియో? ఒక 4-5 వీడియోలు ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా మనం ఇంకా వాళ్ళ మొబైల్స్ అవసరమైతే ఫోన్ 6 పంపించి అంటే సేమ్ ఇలా సెక్సువల్ గా అరెస్ట్ చేసే ఒంటరిగా ఉండడం కానీ కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి. బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈరోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళ వివరాలు రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇంతవరకు ఎవరైనా వచ్చారు సార్ బయట వాళ్ళు ఎవరైనా వీళ్ళు కాకుండా? సార్ ఈరోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుస్తుంది కదా, బట్ తెలిస్తే డ్యూ కోర్సులో ఎవరైనా ముందుకు వస్తారేమో మనం చూస్తాం. వీడియో ఏమన్నా తీసారా లైంగిక దాడి చేసేటప్పుడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు తీశారు. వీళ్ళు లైంగిక దాడి చేశారు కదా వాళ్ళు కలిసినప్పుడు కాదు, ప్రేమ జంటలు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము వాడితో బెదిరించడం. అంతేకాదు వాళ్ళు సెక్సువల్గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. సార్ ఇంకోటంటే దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనే విషయం కూడా పెద్ద ఎత్తున దుమారం. ఏమైనా మీ విచారంలో ఏమైనా తెలియదారా? మా విషయంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికల్ అప్లికేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగదు. ఇద్దరు వచ్చి బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఆఫీసర్స్గా లోన్ మ్యాన్గా పనిచేస్తున్నారు, రికవరీ ఆఫీసర్గా. ఈ హేమ్ ప్రసాద్ అనే అతను కూలి పనులు ఇతర పనులు తెలిసింది. సార్ మీరు అన్నట్టుగా అక్కడ భద్రతా లోపం అనేది ఇప్పుడు నగరంలో దాదాపు 3 నగరవనాలు ఉన్నాయి సార్. ఈ 3 నగరవనాల్లో గతంలో కూడా ఒక ఘటన జరిగింది. ఇది కూడా చాలా సీరియస్ ఘటన. మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము, ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్ని విజిట్ చేస్తాము, మీ సలహాలు కూడా తీసుకుంటాము, ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తాము. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇప్పటివరకు జరిగింది భద్రతా వైఫల్యం కాదు చేశారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మీ విచారణ ఏమైనా పశ్చాత్తాపం లాంటివి ఏమైనా చూపించడం జరిగిందా, లేదంటే ఏ పశ్చాత్తాపం అంటే అంటే వాళ్ళు రిగ్రెట్ అయ్యారా, ఏమైనా అయ్యారా? రిలైజ్ అయినారు కనిపిస్తారు. బట్ ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు డెత్ పనిష్మెంట్ అన్నీ ఉంటాయి. సమాచారం కోసం కనీసం పోలీసులు ఫోన్ చేస్తే స్పందించలేదు సార్. బిఎన్ఎస్లో అత్యంత హీనమైన నేరము, ఎక్కువ పనిష్మెంట్ ఉండే చర్యలు చేశారు కాబట్టి దాంట్లో చాలా కఠినమైన శిక్షలు సార్. అంటే ఎవిడెన్స్ వైజ్ ప్రాథమికంగా పక్కాగానే ఉన్నట్టు సార్, అంటే ఎవిడెన్స్ వైజ్ అనేది పక్కగా ఉన్నట్లు. ఇంకా కొన్ని వాళ్ళు కష్టం తీసుకొని ఇంకా కొన్ని సార్ రేపు అమ్మాయి వచ్చి రాజీపోతే కేసు నిలబడదని కొంతమంది ప్రచారం చేస్తాం సార్. అంటే కేసు నిలబడదని మనము కోర్టు పరిధిలోని అంశాలని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది. ఇప్పుడే భయపడుతున్నారు కదా, అప్పుడు చెప్తారనేసి మనమందరూ ఆ విషయంలో ప్రాసిక్యూషన్ పాత్ర ఉంటుంది కోర్టులో. మేము ప్రాసిక్యూషన్ మా రోల్ మాకు ఉంటుంది, మేము యాక్టివ్ రోల్ తీసుకుంటాం. కేసుని కంపల్సరీ సక్సెస్ఫుల్ కన్విక్షన్ ప్రయత్నం చేస్తాం. అలాంటిదేం లేదు, గట్టిగానే గస్తీ చేస్తున్నాము, టీంలు డివైడ్ చేస్తున్నాము, పంపిస్తున్నాము. కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాను కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము. కొద్దిగా మేము ఇటు నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా
ఇలాంటి జరుపుకోకుండా ఇట్లాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా పోలీసులను కూడా అప్రమత్తం చేస్తారు. అంటే పోలీస్ శాఖ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చేసారు. అంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన యొక్క కంటెంట్స్ ప్రకారం కేసు కట్టాం. అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది గతం తాలూకా అంటే ఏం జరిగింది ప్రీవియస్గా అసలు ఏం జరిగిందనే దాన్ని కూడా విచారణ చేయకుండానే సాధారణంగానే కేసు కట్టారా అని. ఇప్పుడు మనకు సంఘటన జరిగే 25th, మనకు వచ్చి నోటీస్కి వచ్చిన 29th అబ్బాయి మనం ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు చేసాము. కంటిన్యూస్గా ఇమ్మీడియట్గా మేము మళ్ళీ ఫర్దర్ బాధ్యత ఎవరెవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ అవర్స్లోనే వాళ్ళని మేము వన్ స్టాప్ సెంటర్కి తీసుకురాగలిగినాము. కేసులో సంబంధిత నమోదు కేసు అవసరం కాబట్టి దీంట్లో పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఒకవేళ ఏదైనా కేసు ఆఫ్టర్ కంప్లీషన్ అప్పుడు వాళ్ళు రిలీజ్ చేయాలని మనం చెప్పాము. ఎప్పుడు విత్ ఇన్ ది టైంలో వాళ్ళు రిలీజ్ చేయాలనే విషయం మనం చెప్పలేము. పర్టికులర్గా మురకంపట్టులో ఇది ఇష్యూ జరిగింది దీవానగరంలో. ఫారెస్ట్ వాళ్ళ నెగ్లిజెన్సీ కానీ కంపల్సరీ కనిపిస్తుంది. వాళ్ళపైన యాక్షన్కి ఏమన్నా డిఎఫ్ఓకి ఏమన్నా ఎస్పీ గారు ఏమైనా ఎట్లా సార్? భద్రతా లోపాలపైన ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే పెడతాం. ఇప్పుడు డీర్ పార్క్ లో కూడా రీసెంట్ గా ఒక ప్రేమ జంటని పోలీస్ యూనిఫామ్ వేసుకుని అరెస్ట్ కూడా చేస్తున్నారు. కరెక్ట్ 1 టౌన్లో చేయడం జరిగింది. ఏ సార్ అది? సేమ్ అతను వచ్చి ఓన్లీ నగలు దోచుకొని బెదిరించి పంపించడం రకము రీసెంట్గా చేసినారు. ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ అడ్జసెంట్గా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సార్ అంటే ఘటన జరిగిన తర్వాత అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్తే కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అంటే ఇలాంటి విషయాలు ఎలా చెప్తారు? అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ప్రతి వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలు సోషల్ స్టిగ్మా కోసం ముందుకు రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇంకా వాళ్ళు ఈ పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గరకు రాకుండా మా వన్ స్టాప్ సెంటర్ దగ్గరికి మేము తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే మీడియా సోదరులందరూ కూడా తెలుసు. అది వల్ల కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయి జరిగింది ఇంకోటికి జరగకూడదు, ఇలాంటి విధులను వదలకూడదు అని సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఒంటరి అమ్మాయిలను ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించడం ఈ ముద్దాయిలకు అలవాటు అని పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు టౌన్ మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గత నెల 25న పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై 3 వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేశారు. బాధిత యువకుడు గత నెల 29న చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వివిధ సెక్షన్లు అదనంగా జత చేశారు. 3 ప్రత్యేక బృందాలు పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలించి పట్టుకున్నారు.